హాయ్ గర్ల్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే నేను జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాను. ఫస్ట్ అయితే నేను వెళ్ళను అనుకున్నాను, కానీ వెళ్ళాల్సి వచ్చింది అమ్మ వల్ల. ఎందుకు వెళ్ళకూడదు అనుకున్నానంటే మీకు ఈ వీడియో పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. ఎందుకంటే మీరు వీడియో చూస్తేనే అర్థమవుతుంది. అబ్బో, శుక్రవారం ఆ రోజైతే చాలా అంటే ఫుల్గా ఉన్నారండి జనాలు. అయితే కదలడానికి కానీ వెళ్ళడానికి కానీ. మా అమ్మ ఇంకా క్యాబ్ దిగమో లేదో ఇంకా వెళ్ళిపోతుంది లోపలికి. నేను వస్తున్నాను, రావట్లేదో చూడట్లేదు. అలా ఉంటుంది మా అమ్మతో, మామూలుగా ఉండదు. ఎంటర్ అయ్యాం పెద్దమ్మ తల్లి టెంపుల్లోకి. అయితే జై బోలో పెద్దమ్మ తల్లికి. మేము ఇంకా అలా గుడిలో నడుచుకుంటూ వెళ్ళాము. చూడండి, కార్లు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఆ రోజు. కార్ పూజలని అవి ఇవి. శుక్రవారం కదా, ఇంకా అందులో ఈ సెల్ ఫోన్స్ వచ్చాక ఎవరి ఫొటోస్ వాళ్ళే తీస్తున్నారు, ఎవరి వీడియోస్ వాళ్ళే. చూసారా అక్కడ జనార్దన్ రెడ్డి గారు కూర్చున్నారు. ఆయన వల్లే గుడి ఈరోజు ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ అయింది. ఒక పక్క బోనాలు, ఒక పక్క నార్మల్గా లేదండి. ఇంకా నేను అమ్మ అయితే కొబ్బరికాయలు అవి తీసుకోవడానికి అయితే లోపలికి వెళ్ళాం. కొబ్బరికాయలు అవి తీసుకొని ఇంకా అమ్మ కాడ కొబ్బరికాయ కొట్టేసి, ఈ పక్కన చెప్పులు పెట్టుకోవడానికి సౌకర్యంగానే ఉంది, కాకపోతే 10 రూపీస్ తీసుకుంటున్నారు. బాగానే, ఎక్కడో పెట్టి పోగొట్టుకోవడం కన్నా అది మేలు చెప్పులు పెట్టడానికి. చూసారా జనాలు, ఖాళీ లేదు అసలు ఆ రోజు. ఇంకా కొబ్బరికాయలు, పువ్వులు వాళ్ళ దందా ఎక్కువ అండి. పువ్వుల దండ ఒకటి వచ్చి 110 రూపాయలు అంట, కొబ్బరికాయ ఒకటి 50 రూపాయలు అంట. నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను, అమ్మ పువ్వుల దండ అవి తీసుకుంది. నా కొబ్బరికాయ స్టోరీ చెప్తే నవ్వుతానేమో. కొబ్బరికాయ కొడదాం అన్నప్పటికీ పూర్తిగా పెద్ద కొబ్బరికాయ, అమ్మ పట్టుకున్నంత కొబ్బరికాయ అలాగ అమ్మ పాదాల దగ్గరికి వెళ్ళిపోయాయి. మా అమ్మ అంది, నీ కొబ్బరికాయ కొట్టలేకపోయావు ఏమైనా ఇదా అంటే, అది స్టోరీ చెప్తాను. నాకు అమ్మ అలా అన్నందుకు బాధపడితే నైట్ కల్లో కనిపించి పంతులు గారు వచ్చి నీ కొబ్బరికాయ తీసుకొని కొట్టు అని చెప్పారు కల్లో. ఇంకా నేను ఆ కొబ్బరికాయని కొడితే దాంట్లో పువ్వు వచ్చింది. ఆ పువ్వు అన్నమాట ఇంకా నా పెద్ద కొడుకు తిన్నట్టుగా కళ కనిపించింది. ఇంకా అనుకున్నాను అమ్మ నాతోటే ఉంది అని. నిదర్శనం అయితే చూపించింది తల్లి. ఎందుకు వెళ్ళను అనుకున్నాను అంటే, అక్కడ కాయిన్ నిలబెడితే ఏదైనా మనం అనుకుంటే జరుగుతుంది అని ఒక నమ్మకం. నేను వెళ్ళిన ప్రతిసారి కాయిన్ నిలబడుతుంది. ఆ కాయిన్ నిలబడితే నా కోరిక నెరవేరుతుంది అనే ఒక గట్టి నమ్మకంతో ఉంటున్నాను. అలానే నేను 11 శుక్రవారాలు పూజ చేశాను, అమ్మకి ముడుపు కట్టాను. ఏంటి తల్లి నా కోరిక ఇంకా తీరలేదని చెప్పేసి నేను కొంచెం బాధపడి డిసప్పాయింట్ అయ్యాను అక్కడ. అందుకే వెళ్ళను అనుకున్నాను, కానీ అమ్మ రప్పించుకుంది. ఇంకా మనకు తెలిసిందేగా, గజస్తంభం కాడ అందరు కాయిన్స్ నిలబెట్టి వాళ్ళ కోరిక నెరవేరుతుంది అనుకో. నేనైతే గజస్తంభం కాడైతే నిలబెట్టాను. నా కాయిన్ గిట్ మీకు చూపిస్తాను. బాగా నుంచుంది నా కాయిన్ అయితే. నేను అమ్మ దర్శనం 2 times చేసుకున్నాక బాగా దర్శనం అయిపోయింది అమ్మది. ఎంత జనాలు ఉన్నా నాకైతే ఫ్రీగా అయింది దర్శనం. నేను దర్శనం చేసుకొని వచ్చి ఇంకా కాయిన్ నిలబెట్టాను. నా కాయిన్ చూడండి, ఫస్ట్ 1 నిలబడింది. ఈ ముందుకున్నదే నా కాయిన్. నేను ఇలా నుంచోబెట్టానో లేదా నుంచుంది. అది నమ్మకమే కదండి. అంటే కాయిన్ నిలబడితే కోరిక నెరవేరుతుంది. మరి నాకు అమ్మ ఎందుకు చిన్నగా చూస్తుంది అనుకున్నాను. ఆ నైట్ కల్లోనే నాకు కనిపించి ఇంకా నేను ఉన్నాను అనే ధైర్యాన్ని ఇచ్చింది. నాకు అదొక హ్యాపీనెస్ అనిపించింది. ప్రసాదాల కౌంటర్ కాడికి వెళ్తే ప్రసాదాలు క్లోజ్ అయిపోయాయి అంట. పులిహోర, లడ్డు తీసుకుందాం అనుకుంటే ఇంకా మా అమ్మ కదా, వెళ్ళిపోదాం రా అంటే అక్కడ గుడి ఉంది వెళ్దాం అంటే ఆవిడేమనిందంటే వద్దు అంది. వాళ్ళ ఆఫీస్ అది, జనార్దన్ రెడ్డి గారి ఆఫీస్ అది. మొత్తం గుడి అంతా అసలు ఎంత ఫుల్గా ఉందంటే
ఖాళీ లేదు అసలు. ఇక్కడ చీరల కౌంటింగ్. మనం అమ్మకి చీర పెట్టాలి అనుకుంటే అక్కడ చీరలు ఇవ్వచ్చు. మేము ఇంకా టోకెన్ తీసుకున్నాం కదా ఫస్ట్, ఆ టోకెన్ కాడికి వచ్చేసామన్నమాట లైన్లోకి భోజనాలకి. మాకు తెలీదు టోకెన్ తీసుకొని బయటనే ఉండొచ్చు, తర్వాత ఎలా చేస్తారు అని. ఇంకా లైన్లోకి వెళ్ళామా, ఫుల్ జనాలు చూడండి. అయితే ఇంకోటి ఏంటంటే టోకెన్ ఉన్న వాళ్ళకే అలౌ చేస్తారు, టోకెన్ లేని వాళ్ళకి అలౌ చేయరు. పాపం చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు. అదొకటి డిసప్పాయింట్. అక్కడ చాలా పెద్ద లైన్, చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే రావాలి. పెద్ద లైను చాలా, అంటే అక్కడ స్టార్ట్ అయ్యి అమ్మకి ముందు వైపు స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇటు రావాలి కుడివైపు. కానీ భోజనాలకు వచ్చినప్పటికండి ఎక్సలెంట్ అసలు. చూపిస్తాను పదండి. బాగానే క్యూ పద్ధతి బాగుంది, కూర్చొనే పద్ధతి బాగుంది. మొత్తం తన కొడుకే చూసుకుంటున్నాడు. ఇస్త్రాకేసి పాపడాలు ఫస్ట్ పెట్టేశారు. నాకైతే హల్వా ప్రసాదం పెట్టారు, తర్వాత బగారా పెట్టారు, బగారా తర్వాత బెండకాయ కూర అండ్ పప్పు టమాటా కర్రీ పెట్టారు. నాకైతే బాగా నచ్చింది. తర్వాత రైస్ అండ్ సాంబార్ అయితే ఇంకా బాగుంది, ఎక్సలెంట్గా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ అండి.